అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుం దుర్గాయే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. 1955లో విజయవాడలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఛానల్ ను చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరవకుండా బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. అర్ధరాత్రి రోడ్లంతా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇది యథార్థ సంఘటన అండి. ఇది యథార్థ సంఘటనని తెలపడానికి ఆధారాలు కూడా ఉన్నాయండి. అప్పట్లో ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా ఈ సంఘటనను ప్రచురించారట. కొత్తగా గనక ఈ సంఘటన ఎవరైనా విన్నట్లయితే ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది, అంటే గూస్ బాంబ్స్ వస్తాయన్నమాట. ఇంతకీ ఈ విషయం ఏంటంటే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇక ఆ సంఘటన ఏంటో తెలియజేస్తానండి. కనకదుర్గమ్మ కనుసన్నలలో మెదిలే ఆధ్యాత్మిక సామ్రాజ్యం విజయవాడ. కనకదుర్గమ్మ పాదధూళితో పునీతమైన నేల అది. అమ్మ ఆ ఊరిలో నడయాడుతుందని ఎప్పుడూ మరవద్దండి. 1955లో జరిగిన ఈ సంఘటన మనం తెలుసుకుంటే కనకదుర్గమ్మకు విజయవాడతో ఉన్న అనుబంధం ఏంటో తెలుస్తుందండి. 1955లో ఆ ప్రాంతంలో విజయవాడలో జరిగింది ఈ సంఘటన. ఢిల్లీ వెంకన్న అనే ఒక యాదవ కులస్తుడు తను పగలంతా రిక్షా తోలుతూ ఆ వచ్చిన సంపాదనతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అదే సమయంలో రోజులు మారాయి అనే ఒక మూవీ రిలీజ్ అయిందండి. ఆ మూవీ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. దానితో జనాలు తండోపతండాలుగా వెళ్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఏదైనా సినిమా హిట్ అయిందంటే ఆ సినిమా సంవత్సరం అంతా ఆడుతూ ఉండేది. ఇక 2000 సంవత్సరానికి పూర్వం కూడా ఏదైనా సినిమా హిట్ అయిందనుకోండి, అది సంవత్సరం అంతా ఆడుతూ ఉండేది. ఈ రోజులు మారాయి అనే సినిమా 25 వారాలకు పైగా ఆడిందట. ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో మారుతి థియేటర్ అనే ఒక థియేటర్ ఉండేది. అయితే ఈ వెంకన్న సెకండ్ షో సినిమా చూసి వచ్చే వాళ్ళని తను రిక్షాలో తీసుకెళ్లేవాడు. అలా సెకండ్ షో సినిమా ముగిసే టైంలో ఢిల్లీ వెంకన్న ఆ థియేటర్ కు ఎదురుగా నించున్నాడు. సినిమా అయిపోయింది, జనాలు వస్తున్నారు. ఆ జనాలలో ఒక నిండు ముత్తైదువ ఎర్రని చీర కట్టుకొని, నుదుటికి కుంకుమ, పెద్దని కుంకుమ బొట్టు పెట్టుకొని, ఎర్రని గాజులు వేసుకొని, చక్కగా పూలు సిగలో అలంకరించుకొని ఆవిడ అలా నడుచుకుంటూ వస్తే అలానే చూడాలి అన్న మనసు అలా అనిపిస్తుందట. ఆవిడ వస్తూనే వెంకన్న దగ్గరికి వచ్చి, ఇంద్రకీలాద్రి దగ్గరికి తీసుకెళ్తావా నాయన అని అడిగిందట. తీసుకెళ్తానమ్మా అన్నాడట. ఇక ఆ అమ్మ వచ్చి రిక్షాలో కూర్చుంది. ఇక ఢిల్లీ వెంకన్న రిక్షా తొక్కుతూ ఆ అమ్మను తీసుకెళ్తూ ఉన్నాడు. అర్ధరాత్రి సమయం దాటిపోయింది. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. వాళ్ళిద్దరే వస్తున్నారు. ఇక అక్కడ ఆ రిక్షా తొక్కే శబ్దము, కుక్కల శబ్దము తప్ప ఇక ఏమీ వినిపించట్లేదండి. అలా వెళ్తూ ఉంటే ఓ చోట ఎత్తు ప్రదేశం వచ్చిందండి. అతను తొక్కలేకపోయాడు. దానితో అతను రిక్షా దిగి కొంత దూరము ఆ ఎత్తు ప్రదేశం దాటే వరకు అలా తోసుకుంటూ రిక్షాను వెళ్లాడు. ఆ సమయంలో ఆ రిక్షాలో కూర్చున్న అమ్మ, దిగనా నాయనా, ఇబ్బందిగా ఉంది కదూ నీకు అంటుంది. వద్దమ్మా, నాకు ఇది అలవాటే, ఈ మార్గం గుండానే వస్తాను కదమ్మా. ఇలా నేను ప్రయాణికులను దింపితే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి నా దగ్గరికి వస్తారా అమ్మా? ఏం పర్వాలేదమ్మా, కూర్చోండి అని అతను ఆ ఎత్తు ప్రదేశాన్ని దాటి మళ్ళీ రిక్షా ఎక్కి ఆ రిక్షాను తొక్కుతూ వస్తూ ఉన్నాడు. ఇంద్రకీలాద్రి బ్రాహ్మణం వీధికి వచ్చే వరకు చిమ్మడి చీకటి. ఇక ఆ సమయంలో ఆ అమ్మ ఆ రిక్షా వాడిని అడుగుతూ ఉంటుంది. ఈ సమయంలో అమ్మవారు సంచరిస్తూ ఉంటారట. నువ్వు ఇలా ఒంటరిగా వస్తున్నావు నాయన, నీకేమీ భయం వేయదా అని ఆ అమ్మ అడుగుతుంది. అప్పుడు ఆ రిక్షావాడు, అమ్మను చూసి ఎవరైనా భయపడతారా అమ్మా? అమ్మలగన్న అమ్మ మనందరినీ ఆ అమ్మ కనుసన్నలలో మనల్ని చూసుకుంటుంది. అలా మనము భయపడతామా అమ్మ అమ్మను చూసి అంటాడు. ఎవరినైనా అన్యాయం చేసి కాని అక్రమంగా కాని అలా సంపాదించుకుని బ్రతికే వాళ్ళకి భయము. అమ్మా, నేను పొద్దంతా రిక్షా తొక్కుతూ కష్టపడుతూ వచ్చిన కష్టార్జితంతో బతుకుతున్నానమ్మా, అమ్మ నన్నేమంటుందమ్మా, అమ్మను చూస్తే నాకు ఎలాంటి భయం లేదు, మా అమ్మ ఎలాగో ఆ అమ్మ కూడా అలాగేనమ్మా
అని ఆ రిక్షావాడు అంటాడు. ఇంద్రకీలాద్రిలో అమ్మ దేవాలయం దగ్గర పాత మెట్లు అని ఉంటాయండి. ఆ పాత మెట్ల దగ్గర అమ్మ ఎన్నో సార్లు తిరుగాడుతుండేదని అంటూ ఉంటారండి. ఎప్పుడైనా మీరు విజయవాడకి వెళ్ళినప్పుడు ఆ పాత మెట్లు ఎక్కడం మర్చిపోద్దండి. ఇక ఆ మెట్ల దగ్గరికి వచ్చేసరికి ఆ రిక్షా అతను ఏ ఇంటి దగ్గర దింపమంటారమ్మా అని అడుగుతాడు. ఇక ఏ శబ్దము వినపడలేదు ఆ రిక్షా అతనికి. అమ్మా ఏ ఇంటి దగ్గర దింపమంటారు తల్లి అని మళ్ళీ అడుగుతాడు. మళ్ళీ ఏ శబ్దము వినపడలేదు. దానితో ఆ రిక్షా వ్యక్తి ఇలా వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అదేంటి అని అలా చూస్తే ఆవిడ ఆ మెట్లెక్కి కొండ మీదికి వెళ్తూ ఉంది. అమ్మా మీరు నాకు డబ్బులు ఇవ్వలేదమ్మా అని ఆ రిక్షావాడు గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ అమ్మ, అయ్యా నీ తలపాగాలో పెట్టానయ్యా అని సమాధానమిస్తూ మళ్ళీ ఆ అమ్మ మెట్లెక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేంటి అమ్మ నా తలపాగాలో పెట్టడం ఏంటి, అసలు అమ్మ నన్ను ముట్టుకున్న స్పర్శ కూడా లేదు, అమ్మ ఎప్పుడు పెట్టింది అని ఆ రిక్షావాడు రిక్షా దిగి తన తలపాగా దులుపుకొని చూసేసరికి తనకు 10 రూపాయలు ఒక బంగారు గాజు కనిపిస్తుంది. అతనికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలా ఒక్కసారికి కొండ మీదికి అతను చూస్తూ ఉంటాడు. అతను చూస్తూ ఉండగానే ఆ అమ్మ మెట్లెక్కుతూ అంతర్ధానం అవుతుంది. అదంతా చూసిన ఆ రిక్షా అతను గట్టిగా కేకలు పెడుతూ అతను ఆ చూసిన ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఆనంద బాష్పాలు అలా కారిపోతున్నాయి కళ్ళలో నుండి. అతనికి అర్థమైంది, ఇంతసేపు నా రిక్షాలో కూర్చున్నది సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ తల్లి. ఇంతసేపు ఆ అమ్మతో నేను మాట్లాడాను, ఆ అమ్మ నాతో మాట్లాడింది అనుకుంటూ అతను ఒక వెర్రి వానిలాగా గట్టిగా కేకలు పెడతాడు. ఆ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడ జమ అవుతారు. ఏం జరిగింది వెంకన్న అని అడుగుతారు. అప్పుడు అతను ఆ 10 రూపాయలు ఆ బంగారు గాజు చూపించి, నా రిక్షాలో అమ్మ వచ్చింది, ఆ కనకదుర్గమ్మ తల్లి వచ్చింది, తను ఈ 10 రూపాయలు బంగారు గాజు ఇచ్చింది, ఆ మెట్లెక్కుతూ అంతర్ధానం అయ్యింది, ఆ అమ్మ ఇలా ఉంది, ఆ అమ్మ రూపురేఖలు వర్ణిస్తూ అతను ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు. అతను చెప్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా, ఏమిటి నీ అదృష్టం వెంకన్న, ఎంతటి అదృష్టవంతుని నువ్వు, అలా వెంకన్న చెప్తుంటే వాళ్ళకి కూడా గూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఇలా ఈ కథను మీకు చెప్తున్నప్పుడు కూడా నాకు కూడా అలానే ఉందండి. ఇలా ఈ కథను మీకు చెప్పే అంతటి భాగ్యాన్ని కలిగించిన ఆ కనకదుర్గమ్మకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఈ సంఘటన మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉందండి. ఇలా అమ్మ చేసిన మహత్యము మీతో పంచుకునే అదృష్టాన్ని కలిగించిన ఆ అమ్మకు శతకోటి దండాలు. ఇక ఈ మాట ఆ నోట ఈ నోట అలా ఆ ఊరంతా వ్యాపించింది. ఇక ప్రజలు అక్కడ ఆ మారుతి థియేటర్ కి అక్కడికి అమ్మ వచ్చిందట అని అలా చాలా మంది వెళ్లారండి. అలా వెళ్ళినప్పుడు ఆ అమ్మ కూర్చున్న ప్రదేశంలో పసుపు కుంకుమ పూలు కనిపించాయట. ఇదంతా విన్నాక ఇది జరిగిందనడానికి ఏంటి సాక్ష్యం అని సందేహం కలుగుతుంది. ఆ సందేహానికి కూడా సమాధానం ఉందండి. ఆ సమయంలో ఢిల్లీ వెంకన్నను ఇంటర్వ్యూకు పిలిచి ఆ 10 రూపాయలు ఆ బంగారు గాజు ఫోటో తీసుకొని అప్పట్లో ఆంధ్రకేసరి అని పత్రికలో కూడా ప్రచురించారటండి. ఇప్పటికీ ఆ పేపర్ క్లిప్స్ ఉన్నాయంటారు. ఏంటి అమ్మవారు సినిమా చూడడం ఏంటి అనే సందేహం కూడా కలగొచ్చండి. అమ్మవారు నేను ఉన్నాను, విజయవాడలో తిరుగాడుతూ ఉంటాను అని తెలియజేయడానికేమో ఇలా మనకి ఇలాంటి నిదర్శనం చూపించింది ఆ తల్లి. కొంతమంది అనుకోవచ్చండి, ఆ రిక్షావాడికి ఆ అమ్మ కనిపించడం ఏంటని. అలా అనుకోవడం మాత్రం చాలా తప్పండి. అమ్మకు రిక్షావాడు పేదవాడు ధనికుడు అనే తేడా ఏమీ ఉండదు. అమ్మకు ఎలాంటి ఆడంబరం లేకుండా స్వచ్ఛమైన మనసుతో నిష్కల్మషంగా మన మనస్సును అమ్మ పాదాల చెంత పెట్టి మనము అమ్మను ధ్యానం చేస్తే చాలు, అమ్మ దయ మనతో ఎప్పుడూ ఉంటుంది. అమ్మకు ఎలాంటి ఆడంబరాలు ఇన్నిన్ని డబ్బులు పోసి పూజలు చేయాలని ఏమీ ఆశించదు అమ్మ. అమ్మ నిర్మలమైన మనస్సును మాత్రమే చూస్తుంది. మనం ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నాము అనేది మాత్రం తప్పకుండా చూస్తుందండి. మనము చేసే పనులు ఎవ్వరూ చూడట్లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. మనకు భగవంతుడు ఉన్నాడు, మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు తప్పులు చేయరు. ఇదండి 1955లో విజయవాడలో జరిగిన
కనకదుర్గమ్మ మహత్యం. ఇంకా ఇలాంటి ఎన్నో యథార్థ గాథలు విజయవాడలో జరిగినవి ముందు ముందు తెలియజేయాలనుకుంటున్నాను. మీరు ఎవరికైనా కనకదుర్గమ్మ చేసిన మహత్యాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో చేసి పెడతాను. ఓ ముదుసలి పేద దుర్గమ్మ భక్తురాలు కథ తెలుసుకుందామండి. ఒక పేదింటి ముదుసలి దుర్గమ్మ భక్తురాలు. ఆవిడ పేరు మాణిక్యాంబ. ఆవిడకి ఏ తోడు నీడ లేదు. ఒక్కతే తన పూరి గుడిసెలో ఉంటూ తనకొచ్చిన పెన్షన్ డబ్బులతో తన జీవనం కొనసాగిస్తూ ఉండేది. తను రోజు దుర్గామాతను పూజిస్తూ ఉండేది. తన పెరట్లో ఉన్న పూలను పళ్ళను కోసుకుని వచ్చి అమ్మకు సమర్పిస్తూ ఉండేది. రోజు లేవగానే మాణిక్యాంబ ఇంటి పనులు ముగించుకొని స్నానం చేసి పెరట్లో ఉన్న పూలు పళ్ళు కోసుకుని వచ్చి అమ్మకు సమర్పించి అమ్మకు పూజ చేసుకునేది. అలాగే ఓ రోజు మాణిక్యాంబ పెరట్లో పూలు పళ్ళు కోసుకుని వచ్చి అమ్మకు సమర్పిస్తూ, అమ్మా, నాకు ఎలాంటి నైవేద్యాలు చేయడం రాదమ్మా. నాకొచ్చే వచ్చిరాని వంటతో నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నీకు రోజు పూలు పళ్ళే పెడుతున్నా తల్లి, ఏమనుకోకమ్మా. ఈ పూలు పెట్టుకుని ఈ పళ్ళు తినమ్మా అంటూ అమ్మకు మనసారా దండం పెట్టుకుంటుంది. కాని మాణిక్యాంబ మనసు నిండా బాధ, కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అమ్మా, నేనంటే నీకు రవ్వంత ఇష్టం ఉన్నా చాలమ్మా. అమ్మా, నీకు నా పైన ప్రేమ ఉందా అంటూ అమ్మను అడుగుతూ ఉంటుంది. మాణిక్యాంబ మనసులో బాధ, కళ్ళలో నీళ్లను చూసిన దుర్గమ్మ వెంటనే ఆ మాణిక్యాంబ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యి మాణిక్యాంబ పక్కింటి శారద 25 ఏళ్ల అమ్మాయి రూపంలో మారి గొంతు సవరించుకుని, అమ్మా, పెద్దమ్మ, ఎక్కడున్నావమ్మా అంటూ లోనికి వచ్చేస్తుంది. దుర్గమ్మ పూజ చేస్తున్న మాణిక్యాంబ శారదను గుర్తుపట్టి, రా తల్లి, పూజ చేస్తున్నా, ఇక్కడికి రా అంటుంది. దానితో శారద దుర్గమ్మ పూజ చేస్తున్న మాణిక్యాంబ వద్దకు వస్తుంది. పెద్దవ్వ, ఈ రోజు శుక్రవారం కదా, అమ్మ దుర్గమ్మకు పూజ చేస్తుంది, పూలు కావాలంది, పూలు కోసుకుందామని వచ్చాను అంటుంది. దానితో మాణిక్యాంబ, శారద, పెరట్లో ఉన్నాయి, నీకు కావలసినన్ని పూలు కోసుకో, అలాగే నీకు నచ్చిన పూల మొక్కలు కూడా తీసుకెళ్లు తల్లి, అలాగే పళ్ళు కూడా కోసుకో తల్లి, నీకు కావలసినన్ని తీసుకెళ్లు తల్లి అంటుంది మాణిక్యాంబ. అన్నీ నన్నే తీసుకెళ్లమంటున్నావు, మరి రేపటి నుండి దుర్గమ్మకు ఏం పెట్టి పూజ చేస్తావమ్మా అంటుంది శారద. ఇంకెక్కడి పూజ తల్లి, నీకు ఈ విషయం తెలియదా? మన ఊరు సర్పంచి నా ఇల్లు ఖాళీ చేయమంటుండు. 6 నెలల క్రితం నుంచి నీ ఇల్లు ఇవ్వు అని బ్రతిమలాడుతున్నాడు. వారం రోజుల నుంచి నన్ను బెదిరిస్తున్నాడు తల్లి. నిన్ననే వచ్చి అక్కడ ఇనపెట్ట మీద డబ్బు పెట్టి వెళ్లాడు. రేపు ఖాళీ చేయకపోతే బాగుండదని బెదిరించి వెళ్లాడు తల్లి. అది విన్న శారద, అవ్వ, బాధపడకు, నేను ఆ డబ్బులు తీసుకెళ్లి సర్పంచ్కిచ్చి అవ్వ నీకు ఇల్లు ఇవ్వదు అని చెప్తాను అంటుంది శారద. దానితో ఆ పెద్దవ్వ, వద్దు తల్లి, నువ్వు పెళ్లి కావాల్సిన పిల్లవు, నువ్వు పెళ్లి చేసుకుని నీ భర్తతో చల్లగా ఉండాలి, నీకు ఈ గొడవలు వద్దమ్మా. నా బాధంతా నా గురించి కాదమ్మా, ఇప్పుడు కూడా. మరి నీ బాధంతా ఎవరి గురించి తల్లి అంటుంది. నాకెవరున్నారమ్మా, నేను ఏ చెట్టు కిందనైనా తలదాచుకుంటాను, కానీ రేపటి నుంచి దుర్గమ్మని ఎక్కడ పెట్టి పూజించుకోవాలి, ఏ చెట్టు కింద పెట్టి అమ్మకు పూజ చేసుకోవాలి, అది నా బాధ, అంతా అమ్మ గురించి నా బాధ అంటుంది మాణిక్యాంబ. నేను నమ్ముకున్నది, పూజిస్తున్నది ఈ దుర్గమ్మనే అంటుంది మాణిక్యాంబ. అయ్యో పెద్దమ్మ, నీకు పెద్దనాన్న లేరు, అలాగే నీ కొడుకు కోడలు కూడా యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ దుర్గమ్మ నీకు ఏం సహాయం చేసింది? ఎక్కడుంటుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. ప్రాణం లేని ఈ మట్టి బొమ్మకు నీ జీవితాన్ని పణంగా పెట్టావా పెద్దమ్మ అంటుంది శారద. అది విన్న మాణిక్యాంబకు ఎక్కడలేని కోపం వస్తుంది. శారద దగ్గరకొచ్చి శారద చెంప మీద ఒక్క దెబ్బ వేస్తుంది. మాణిక్యాంబకు తెలియదు తను పూజించే దుర్గమ్మే శారద రూపంలో వచ్చిందని. అలా తెలిస్తే కథ ఎటువైపు వెళ్లేదో కామెంట్ లో తెలపండి ఫ్రెండ్స్. శారద, నువ్వు దుర్గమ్మను అలా అనేసరికి తట్టుకోలేక కొట్టాను, దెబ్బ బాగా తగిలిందా అమ్మా అంటుంది. లేదు పెద్దవ్వ అంటుంది శారద. నాకు మా అత్తగారు ఇచ్చిన ఆస్తి ఈ దుర్గమ్మ తల్లి. అప్పటి నుంచి ఈ దుర్గమ్మ తల్లికి నేను పూజ చేస్తూనే ఉన్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మను పూజించడం మానలేదమ్మా అంటుంది మాణిక్యాంబ. నేను నా ఇంట్లోనే దుర్గమ్మను పెట్టుకోవాలి, నేను బ్రతికున్నంతసేపు దుర్గమ్మకు నా ఇంట్లోనే పూజ చేసుకోవాలని నాకు ఉందమ్మా
అంటుంది. ఇంతలోనే సర్పంచ్ పుల్లయ్య రానే వస్తాడు. శారద ముందర్నే మాణిక్యాంబను, మాణిక్యాంబ నువ్వు ఈ రోజే ఇల్లు ఖాళీ చెయ్యాలి, నేను రాత్రి అక్కడ డబ్బులు పెట్టి వెళ్ళాను అని బెదిరిస్తూ ఉంటాడు. పెద్దవ్వ, నేను నిన్ను ఎంత బెదిరించినా నువ్వు బెదరవని నాకు తెలుసు. నిజంగా నువ్వు దుర్గమ్మ భక్తురాలైతే దుర్గమ్మను నాకు కనబడవను, నేను నీ ఇల్లు నీకి అప్పచెప్పి వెళ్ళిపోతాను అంటాడు సర్పంచ్ పుల్లయ్య. వెంటనే శారద, పెద్దవ్వ దుర్గమ్మను రమ్మని చెప్పు, నువ్వు చెప్తే తప్పకుండా వస్తుంది ఆ తల్లి అంటుంది శారద. దానితో మాణిక్యాంబ దుర్గమ్మను వేడుకుంటుంది. దుర్గమ్మ, ఈ పుల్లయ్యకు నువ్వు కనబడు తల్లి, నా ఇల్లు నాకు ఇప్పించి తల్లి అని వేడుకుంటుంది. దానితో శారద రూపంలో ఉన్న దుర్గమ్మలా ప్రత్యక్షమవుతుంది. అది చూసిన సర్పంచ్ పుల్లయ్య గుండె గుబెల్లుమంటుంది. అమ్మా మాణిక్యాంబ, దుర్గమ్మ కనిపించింది. నిన్ను చూసి నువ్వు ఒక పిచ్చిదాని అనుకున్నా, నువ్వు నిజమైన దుర్గామాత భక్తురాలవమ్మా అంటూ సర్పంచ్ పుల్లయ్య మాణిక్యాంబ కాళ్ళ మీద పడి ప్రాధేయపడతాడు, తల్లి నన్ను క్షమించు అని. అలాగే దుర్గమ్మ పాదాలపై పడి, అమ్మా దుర్గమ్మ నన్ను క్షమించు తల్లి, నీ దర్శన భాగ్యం కలిగింది, నా జన్మ ధన్యమైంది, నేను ఇంకా ఊరిలో ఎవ్వరిని బాధ పెట్టను తల్లి, నన్ను క్షమించు తల్లి అని దుర్గమ్మను వేడుకుంటాడు. ఇదంతా జరుగుతుంటే మాణిక్యాంబ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. ఇందాక కొట్టింది దుర్గామాతనా, నేను శారద రూపంలో వచ్చింది దుర్గమ్మనా అంటూ మాణిక్యమ్మ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. అప్పుడు దుర్గమ్మ మాణిక్యమ్మను చూసి, ఎందుకు కళ్ళకు నీళ్లు పెట్టుకుంటున్నావు మాణిక్యాంబ, నీ ఇల్లు నీకు వచ్చేసింది కదా, నీ ఇంట్లో నిత్యము నువ్వు ఉన్నంతసేపు నన్ను పూజ చేసుకో, ఇప్పుడు నువ్వు సంతోషించవలసిన సమయం మాణిక్యాంబ అంటుంది దుర్గమ్మ. అమ్మా, నేను నిన్ను కొట్టాను తల్లి, తల్లి నన్ను మన్నించు అంటుంది మాణిక్యాంబ. నువ్వు నన్ను కొట్టావనుకుంటున్నావు, కానీ నువ్వు నన్ను తాకావని నేను సంతోషిస్తున్నాను అంటుంది దుర్గమ్మ. ఇలా పెద్దమ్మ తల్లి ముందు ఒక చిన్న పిల్లలా మారి తల్లితో మాట్లాడుతూ ఉంటుంది. ఇద్దరు సంతోషంగా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ భక్తి కథ చూసినా నిజమైన భక్తులకు హంగులు ఆర్భాటాలు ఏమీ ఉండవండి. ధనం ఉంటేనే, డబ్బులు ఖర్చు పెడితేనే దైవానుగ్రహం కలుగుతుందనుకోవడం అపోహ. కడు పేదరికంలో ఉన్నా పర్వాలేదు, మనకున్న దాంట్లో ఆ దైవముకు ఉన్నంతలో ఏది ఉంటే అది సమర్పిస్తే ఆ దైవానుగ్రహం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదండి. నిర్మలమైన నిశ్చలమైన భక్తితో ఆ దుర్గమ్మను ఎవరు ధ్యానించినా అమ్మదయ తప్పక ఉంటుంది. ఓం దుం దుర్గాయ నమః. ఇలాంటి భక్తి కథలు వినాలంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. భవానీపురం అనే ఒక చిన్న గ్రామంలో 25 సంవత్సరాల ఒక కుర్రాడు నివసిస్తుండేవాడు. అతనికి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఆ సమయంలో అతనికి నాన్న వాళ్ళు ఎవరూ కూడా చేరదీయరు, ఒక పూట ఒక ముద్ద భోజనం కూడా పెట్టరు. ఆ పిల్లవాడు వాళ్ళింట్లో వీళ్ళింట్లో పని చేసుకుంటూ అలా వాళ్ళు పెట్టిన ఆహారాన్ని తింటూ పెరిగి పెద్దవాడవుతాడు. ఇక పెరిగి పెద్దవాడైన ఆ పిల్లవాడు ఇంటింటికి వెళ్లి గాజులు అమ్ముతూ ఆ వచ్చిన డబ్బుతో తన జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. అతడు దుర్గమ్మ పరమ భక్తుడు. రోజు దుర్గమ్మ దుర్గమ్మ అని కొన్ని వేల సార్లు అతను దుర్గమ్మ నామం జపిస్తూ ఉండేవాడు. ఇతని అసలు పేరు వీరభద్రుడు. కానీ ఇతడు దుర్గమ్మ నామం జపించడం వల్ల ఏ పని చేసినా, కూర్చున్నా నించున్నా రోజు అమ్మ ధ్యానం చేస్తూ దుర్గమ్మ అని పిలిచేవాడు. అలా ఇతడు గడిపే జీవనంలో దుర్గమ్మకు ఒక దాసుడు లాగా మారిపోయాడు. దాని వలన ఆ ఊరి ప్రజలందరూ అతన్ని దుర్గాదాసు అని పిలిచేవారు. ఇక ఆ పిల్లవాడు ఒక గాజుల బండిని పెట్టుకొని ఊరు ఊరు వెళ్తూ ఆ గాజులు అమ్ముకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. గాజులు వేయించుకునే వాళ్ళు ఎవరైనా నాకు ఈ రంగు నచ్చలేదు, నాకు ఈ రంగు కావాలి అంటే మరుసటి రోజు తెచ్చి వాళ్లకు నచ్చిన రంగు గాజులు వేసి వాళ్ళను సంతోషపరిచేవాడు. చాలా మంచి వ్యక్తి. అయితే ఓ రోజు తను పొరుగురికి గాజులు అమ్మడానికి బయలుదేరుతాడు. ఆ ఊరికి వెళ్లి ఆ రోజంతా గాజులు అమ్మడానికి ఆ ఊరంతా తిరుగుతాడు. కానీ ఒక్కరు కూడా గాజులు వేయించుకోరు, అతన్ని పిలవరు. ఇక సాయంకాలం అయ్యింది. అతనికి ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏ రోజు గాజులు అమ్ముకుంటే ఆ రోజు వచ్చిన డబ్బులు ఆ రోజు తనకి ఆహారము, ఆ వచ్చిన డబ్బులతోనే తన పొట్టను నింపుకునేవాడు. ఇక ఈ రోజు ఎవ్వరూ నన్ను పిలవలేదు, ఇక గాజులు
అవకాశం కూడా లేదు. ఇక నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఈ రోజు నేను మంచినీళ్లు తాగి పడుకోవాల్సిందే అనుకుంటూ చాలా బాధపడుకుంటూ ఇక ఇంటి దారి పడతాడు. అలా అతను ఆ తోపుడు బండిని తోపుకుంటూ గాజులతో తను ఆ ఊరు నుంచి బయలుదేరుతాడు. ఆ ఊరు నుంచి తన ఊరికి వచ్చే మార్గ మధ్యలో ఇంకొక ఊరు ఉంటుంది. ఆ ఊరి పేరు పార్వతీపురం. ఆ పార్వతీపురానికి వచ్చాక తనకు చాలా దాహంగా ఉంటుంది. ఆ ఊరి మధ్యలకు రాగానే ఒక చోట ఆగుతాడు. అక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు వద్ద దుర్గమ్మ వారి విగ్రహం కనిపిస్తుంది. ఆ వేప చెట్టు ముందు ఒక చెరువు కూడా ఉంటుంది. తను చాలా అలసిపోయి రావడం వల్ల తనకు చాలా దాహం వేస్తుంది. ఇక దుర్గమ్మ విగ్రహాన్ని చూసిన దుర్గాదాసు మొదటగా అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మకు ఒక దండం పెట్టుకొని, రోజంతా గాజులు అమ్మడానికి తిరిగానమ్మా, ఒక్కరు కూడా గాజులు వేయించుకోలేదు. ఈ రోజు నాకు ఒక్క పైసా కూడా రాలేదమ్మా, చాలా అలసిపోయాను. నేను మొదట నా దాహం తీర్చుకుంటానమ్మా, నాకు దాహంగా ఉంది అని ఆ చెరువులోనికి వెళ్లి దాహం తీర్చుకొని ఇక అమ్మ దగ్గరికి వచ్చి కూర్చొని అమ్మతో ముచ్చట్లు పెడతాడు. అమ్మ, నేను ఏ రోజు గాజులు అమ్మితే ఆ రోజు వచ్చిన డబ్బులతో నా పొట్ట పోసుకుంటాను. ఇక ఈ రోజు నాకు ఆహారం లేదమ్మా, నేను మంచినీళ్లు తాగి పడుకోవాలమ్మా అంటూ అమ్మతో తన బాధను చెప్పుకుంటూ దుర్గమ్మ దుర్గమ్మ అంటూ అమ్మ నామ జపం చేసుకుంటూ అలా అమ్మతో చాలాసేపు కాలం గడుపుతాడు. అలా అమ్మ అమ్మ అంటూ అలానే కూర్చుండిపోతాడు. ఇంతలో చెరువులో నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. దుర్గాదాసు ఉలిక్కి పడతాడు. ఆ చెరువులో నుండి, ఓ గాజులబ్బి, నాకు గాజులు వేస్తావా అని ఆ శబ్దం వినిపిస్తుంది. దుర్గాదాసు లేచి అటూ ఇటూ చూస్తాడు. ఎక్కడ ఎవ్వరు కనిపించరు. దుర్గాదాసు ఆ చెట్టు చుట్టూ తిరుగుతాడు. ఇంతలో ఒక అమ్మాయి ఆ చెట్టు పక్కనే ఒక రాయి మీద కూర్చొని ఉంటుంది. ఓ గాజులబ్బి, నాకు గాజులు వేస్తావా అని అడుగుతుంది. దుర్గాదాసు ఆ అమ్మాయి వద్దకు వచ్చి, నా పేరు దుర్గాదాసు, నన్ను అందరూ మా ఊళ్ళో దుర్గాదాసు అని పిలుస్తారమ్మా అంటాడు. నీ పేరు నాకు తెలియదు కదా, అందుకే నేను నిన్ను గాజులబ్బి అని పిలిచాను. దుర్గాదాసు, నా 2 చేతుల నిండా నాకు గాజులు వెయ్యండి అని అడుగుతుంది ఆ పాప. ఏంటి రంగు గాజులు వేసుకుంటారమ్మా అని అడుగుతాడు. నాకు ఎర్రని గాజులు కావాలి, 2 చేతుల నిండా నిండుగా వెయ్యాలి అని అంటుంది. అలాగేనమ్మా అని దుర్గాదాసు తన బండి వద్దకు వెళ్లి ఎర్రని గాజులు తీసుకొచ్చి ఆ అమ్మాయికి 2 చేతుల నిండా ఎర్రటి గాజులు వేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ గాజులను చూసి చాలా సంతోషిస్తుంది. గాజులు బాగున్నాయ్యా అని అంటుంది. ఈ గాజులకు ఎంతయ్యాయి మరి అంటుంది. దుర్గాదాసు, 1 రూపాయి అయిందమ్మా అంటాడు. ఆ అమ్మాయి తన పరికిని అంతా వెతుక్కుంటుంది. తన దగ్గర డబ్బులు లేవు. అయితే ఆ అమ్మాయి అంటుంది, నా దగ్గర డబ్బులు లేవు, నీవు ఈ గాజులు ఇప్పుడు తీసుకెళ్ళు, మరోసారి ఇటువైపు వచ్చినప్పుడు నేను నీ వద్ద గాజులు వేయించుకుంటాను అంటుంది. అయ్యో తప్పమ్మా, నేను ఒకసారి గాజులు వేస్తే మళ్ళీ తీయను, నేను మళ్ళీ ఇటువైపుగా వచ్చినప్పుడు నీవు ఈ డబ్బులు ఇద్దుగాలే అమ్మా అని చెప్పి దుర్గాదాసు అంటాడు. దానితో ఆ అమ్మాయి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నువ్వు చేస్తావా అంటుంది. ఏంటమ్మా అది అంటాడు. ఈ ఊళ్ళో నువ్వు ముందుకు వెళ్తుంటే ఒక శివాలయం ఉంటుంది. ఆ ఆలయం పక్కనే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిలో మా నాన్నగారు ఉంటారు. మీరు ఆ ఇంటికి వెళ్ళి, మీ అమ్మాయి నా వద్ద గాజులు వేయించుకుంది, 1 రూపాయి అయ్యింది, డబ్బులు ఇవ్వండి అని అడగండి అంటుంది ఆ అమ్మాయి. దానితో అలాగేనమ్మా అంటాడు. మరి మా నాన్నగారి పేరు విశ్వనాథము, మీరు డబ్బులు అడగగానే మా నాన్నగారు, నాకు అమ్మాయి లేదు గిమ్మాయి లేదు, అసలు నాకు పిల్లలే లేరు అంటాడు. అప్పుడు నువ్వు ఏమీ కంగారు పడకయ్యా, నేను మా నాన్నగారు గొడవ పడ్డాము, నేను మా నాన్నగారు అలిగాము, మాట్లాడుకోవట్లేదు ఒకరితో ఒకరు, అందుకే అలా అంటాడు. నువ్వు అలా అన్నా కానీ డబ్బులు ఇవ్వండి, మీ అమ్మాయి చెప్పింది అని చెప్పండి అని అంటుంది ఆ అమ్మాయి. అలాగేనమ్మా అని దుర్గాదాసు అక్కడి నుంచి వెళ్లిపోబోతాడు. మళ్ళీ దుర్గాదాసు ఇలా రా అని మళ్ళీ పిలుస్తుంది ఆ అమ్మాయి. నువ్వు డబ్బులు అడగగానే మా నాన్నగారు, నా దగ్గర ఒక కాణీ కూడా లేదు, నీకు 1 రూపాయి ఎక్కడి నుండి తెచ్చివ్వాలి అని అంటాడు. అప్పుడు నువ్వు మీ ఇంట్లో పూజ గదిలో ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో 1 రూపాయి ఉన్నది, ఆ రూపాయి ఇవ్వండి అని అడగండి అని ఆ అమ్మాయి దుర్గాదాసుకు చెప్తుంది.
అలాగేనమ్మా, మీ నాన్నగారు విశ్వనాథం గారిని అడిగి డబ్బులు తీసుకొని వస్తానమ్మా. నేను ఈ బండిని తీసుకొని వెళ్ళలేను. ఉదయం నుంచి నేను ఏమీ తినలేదు, చాలా అలసిపోయాను. ఈ గాజుల బండిని చూస్తూ ఉండు తల్లి, నేను డబ్బులు మీ నాన్నగారి వద్ద తీసుకొని వస్తానమ్మా అని చెప్తాడు. దానితో అమ్మాయి, నీ గాజుల బండిని జాగ్రత్తగా నువ్వు వచ్చే వరకు చూస్తానని చెప్తుంది. దానితో దుర్గాదాసు ఇక ఊరిలోనికి వెళ్తాడు. విశ్వనాథం అనే బ్రాహ్మణుడు తను పూజ చేసుకుంటూ ఉంటాడు. ఇక అతను దుర్గమ్మ పరమ భక్తుడు. నిత్యము దుర్గమ్మను ధ్యానం చేస్తూ ఉంటాడు. అతనికి సంతానం లేదు. దానివల్ల రోజు అమ్మను, నాకు సంతానం కలగాలి తల్లి, నాకు నువ్వే నా కూతురుగా పుట్టాలి తల్లి అని రోజు అమ్మను ప్రాధేయపడతాడు. ఇక దుర్గాదాసు విశ్వనాథం ఇంటికి రానే వస్తాడు. అమ్మా అమ్మా అని పిలుస్తాడు. ఇంతలో విశ్వనాథం ఇంట్లో నుంచి ఒక ఆవిడ వస్తుంది. ఏం కావాలయ్యా అని అడుగుతుంది. నాకు విశ్వనాథం గారు కావాలి, తనతో నేను మాట్లాడాలి అంటాడు దుర్గాదాసు. ఆయన పూజలో ఉన్నారయ్యా, కొద్దిగా సేపు కూర్చోండి అని చెప్తుంది. అలాగేనమ్మా, ఇక్కడ అరుగు మీద కూర్చుంటానమ్మా, అయ్యగారు వచ్చే వరకు అని చెప్పి దుర్గాదాసు అరుగు మీద కూర్చొని దుర్గమ్మ దుర్గమ్మ అని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇక విశ్వనాథం గారు పూజ ముగించుకొని వచ్చి, ఎవరండి మీరు, ఏం కావాలి, ఏం పని మీద వచ్చారు అని అడుగుతారు. చెరువుగట్టున మీ అమ్మాయి గాజులు ఎంచుకుందండి, ₹1 అయింది, మీ వద్ద అడిగి తీసుకోమన్నదండి అని దుర్గాదాస్ చెప్తాడు. అప్పుడు విశ్వనాథము, నాకు పిల్లలే లేరయ్యా, అమ్మాయి ఎలా చెప్తుంది అని అంటాడు. ఈ విషయం కూడా చెప్పింది, మా నాన్నగారు నాకు పిల్లలు లేరు అని అంటాడు. ఇంకా ఏమి చెప్పింది అని విశ్వనాథం అడుగుతాడు దుర్గాదాసును. అయ్యా, మీరు డబ్బులు ఇస్తే నేను తీసుకొని వెళ్తానయ్యా అంటాడు దుర్గాదాసు. నా దగ్గర ఒక్క కాని కూడా లేదు, నీకు ₹1 ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను అంటాడు విశ్వనాథం. ఈ విషయం కూడా చెప్పిందయ్యా అంటాడు దుర్గాదాసు. ఇంకా ఏం చెప్పిందా అమ్మాయి అంటాడు విశ్వనాథము. అప్పుడు దుర్గాదాస్ చెప్తాడు, మీ పూజ గదిలో ఒక డబ్బా ఉంది, ఆ డబ్బాలో ₹1 నాణెం ఉంది, అది తీసుకొచ్చి ఇయ్యండి అయ్యా, మీ అమ్మాయే చెప్పిందయ్యా అని అంటాడు. అసలు మా పూజ గదిలో ఒక డబ్బా ఉన్న విషయం నాకే తెలియదు, ఒకవేళ ఉంటే తెచ్చిస్తాను అంటాడు విశ్వనాథము. ఇక విశ్వనాథం లోనికి వెళ్లిపోయి పూజ గదిలో చూస్తాడు. పూజ గదిలో ఒక డబ్బా కనిపిస్తుంది. ఆ డబ్బాను చూసి విశ్వనాథం ఆశ్చర్యపోతాడు. ఇంతకు ముందు ఎప్పుడు ఆ డబ్బాను విశ్వనాథం గమనించినట్టు అనిపించలేదు. ఏదైనా ఆ డబ్బా మూత తీసి చూసేసరికి ₹1 కనిపిస్తుంది. చాలా ఆశ్చర్యపోతాడు. ఏంటి అని. ఏంటి ఆశ్చర్యం, ఇదంతా అమ్మ మాయనా? ఆ అమ్మాయి పూజ గదిలో ₹1 ఉన్నదని చెప్పడం ఏంటి? ఇదంతా సామాన్యుల వల్ల కాదు, ఆ అమ్మవారి అనుగ్రహమే అనుకుంటా అని ఆ ₹1 బిల్ల తీసి పక్కకు పెడతాడు. మళ్ళీ ఆ డబ్బాలో ఇంకొక ₹1 వస్తుంది. ఆ ₹1 తీసి పక్కకు పెడతాడు. మళ్ళీ ₹1 వస్తుంది. ఇలా ₹1 తీయగానే ఆ డబ్బాలో మరొక ₹1 ఉంటుంది. ఇదంతా చూసిన విశ్వనాథము, ఇక ఇది అమ్మ మాయనే అని నిర్ధారించుకొని ఆ నాణాలన్నీ అక్కడ పడేసి దుర్గాదాసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ అమ్మాయి నాకు చూపించు దుర్గాదాసు అని దుర్గాదాసు చేయి పట్టుకొని దుర్గాదాసుని ఆ చెట్టు వద్దకి తీసుకొని వెళ్తాడు. దుర్గాదాసు, నువ్వెంత అదృష్టవంతుడువయ్యా, నీవు గాజులేసింది అమ్మాయి కాదు, నాకు అసలు అమ్మాయే లేదు, నువ్వు గాజులేసింది సాక్షాత్తు ఆ పరమేశ్వరికి, ఆ ఆదిశక్తి దుర్గమ్మకయ్యా అని చెప్తాడు. అప్పుడు దుర్గాదాసు, ఏంటి మీరనేది, నేను నిత్యము దుర్గమ్మ నామం తలుచుకుంటూ ఉంటాను, కానీ నేను అమ్మను గుర్తుపట్టలేకపోయానయ్యా, నేను చాలా దురదృష్టవంతుణ్ణి అంటాడు. అప్పుడు విశ్వనాథము, నువ్వు చాలా అదృష్టవంతునివయ్యా, నువ్వు సాక్షాత్తు నీ కళ్ళతో అమ్మవారిని ప్రత్యక్షంగా చూశావు, నువ్వు ఆ అమ్మను తాకావు, నువ్వు ఆ అమ్మ చేతికి గాజులు వేశావు, నీకెంతటి అదృష్టమయ్యా అని విశ్వనాథం. అలా ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ అమ్మాయి నా పేరు చెప్పింది, నన్ను మా నాన్నగారు అని అంది, అది నిజమే కదా దుర్గాదాసు అని విశ్వనాథం అడుగుతాడు. నిజమేనయ్యా, మీ పేరు చెప్పకపోతే మీ పేరు విశ్వనాథం అని నాకు ఎలా తెలుస్తుంది, మీ ఇంటి జాడ చెప్పకపోతే నేను మీ ఇంటి జాడ వెతుక్కుంటూ ఎలా రాగలను, ఇదంతా నిజమేనయ్యా అని అంటాడు దుర్గాదాసు. దానితో విశ్వనాథము చాలా సంతోషిస్తాడు. ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరే మా నాన్నగారు అని నన్ను అన్నది,
నేను నిత్యము నువ్వు నా కూతురుగా పుట్టాలని వేడుకుంటాను కదా, అందుకే ఆ అమ్మ దయతలిచి మా నాన్నగారు అని తన నోటితో నన్ను పిలిచింది అని చాలా సంతోషంతో అమ్మను చూడాలి, అమ్మను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూడాలని ఎంతో ఆశతో దుర్గాదాసును తన చేతితో పట్టుకుని అమ్మ ఉన్న చెట్టు వద్దకి వెళ్తాడు. అక్కడ చూస్తే ఎవ్వరూ కనిపించరు. దుర్గమ్మ దుర్గమ్మ అని దుర్గాదాసు విశ్వనాథము ఇద్దరు ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఆ చెరువు చుట్టూ తిరుగుతూ దుర్గమ్మ దుర్గమ్మ ఒక్కసారి కనిపించు తల్లి అని ఆర్తనాదాలు చేస్తారు. విశ్వనాథం అంటాడు, నువ్వు ఎక్కడ గాజులు వేశావా అమ్మకు, అమ్మ ఎక్కడ కూర్చుంది అని అడుగుతాడు. అప్పుడు దుర్గాదాసు, అమ్మ ఈ చెట్టు పక్కనే గద్దె ఉంది కదండి, ఇక్కడ కూర్చుంది, గాజులప్పి అని పిలిచింది, నాకు గాజులు వెయ్యి అని అంది, నేను గాజులు వేశాను అని చెప్తాడు. దానితో విశ్వనాథము ఒక్కసారి కనిపించు తల్లి, ప్రత్యక్షంగా చూస్తాను తల్లి నిన్ను, ఒక్కసారి కనిపించు తల్లి అని దుర్గాదాసు విశ్వనాథము మరొక్కసారి ఆ చెట్టు చుట్టూ ఆ చెరువు చుట్టూ తిరుగుతూ ఆర్తనాదాలు చేస్తారు. అమ్మా నీ దర్శన భాగ్యం కలిగించు తల్లి అంటూ ప్రాధేయపడతారు. అలా చాలా సమయము అమ్మను వేడుకుంటుంటే ఇక అమ్మ వాళ్ళపై దయతలచి ప్రత్యక్షమవుతుంది. ఇక ఆ అమ్మను చూసిన వారి ఆనందానికి అవధులు లేవు. వారి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయి. అప్పుడు అమ్మ అంటుంది, నిత్యము మీరు దుర్గమ్మ దుర్గమ్మ అని పిలుస్తూ ఉంటే నేను ఎంతో మురిసిపోతానురా అని అమ్మ నవ్వుతూ ఉంటుంది. మీకు ఇక ముక్తిని ప్రసాదిస్తాను అంటూ అమ్మ వారిని జ్యోతి రూపంలో చేసి తనలో ఐక్యం చేసుకుంటుంది. ఎంతటి మహాభాగ్యం అండి ఆ దుర్గాదాసు మరియు విశ్వనాథంలది. వారు ఎలాంటి హంగులు ఆర్భాటాలు ఏమీ చేయలేదండి. వారు నిత్యము అమ్మ ఉన్నదని నమ్మి అమ్మను తలుచుకున్నారు, అమ్మను నిత్యము నామస్మరణ చేసుకున్నారు. వాళ్ళు ఏ పని చేసినా దుర్గమ్మ దుర్గమ్మ అని నామస్మరణ చేసినంతనే అమ్మ వారిని కటాక్షించి ప్రత్యక్షమై అమ్మ వారిని తనలో ఐక్యం చేసుకుంది. మనము గృహస్థులము, మనము ప్రత్యేకంగా ఎలాంటి పూజలు చేయనవసరం లేదండి. మన గృహస్థు ధర్మాలను నిర్వహించుకుంటూనే మనము మన మనస్సులో నిత్యము మనం నమ్మిన ఇలవేల్పును ఎవరైనా పర్వాలేదండి, మనం నమ్ముకున్న దైవాన్ని నిత్యము తలుచుకున్నంతనే ఈ కలియుగంలో ఆ భగవంతుడు మనకి ముక్తిని ప్రసాదిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. మనము దుర్గమ్మ కథలు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా, నిత్యము నామస్మరణతోనే మనము ఎలాంటి పనులైనా సాధించుకోవచ్చు, ఆ దైవం ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. ఇదండి దుర్గాదాసు కథ. దుర్గమ్మ ఆ దుర్గాదాసుడు ఎలా కరుణించిందో ఈ కథలో తెలుసుకున్నాం కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. జై బోలో దుర్గా భవానీ అమ్మవారికి జై. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.